రైతులకు ఎరువుల ఖర్చు తగ్గించడంతో పాటు ఈ వేసవిలో ఖరీఫ్కు ముందు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి భూమిని నిరంతరం కప్పి ఉంచే పద్ధతిలో ఉద్దానంలో రైతులు పిమ్డిఎస్ విధానం అవలంబిస్తూ ర్యాలీలు నిర్వహించి మరింత అవగాహన కల్పించే వైనంపై నేలతల్లి వీక్షకుల కోసం కథనం. సిక్కోలు జిల్లాలో గ్రామీణ ప్రాంత రైతులను ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో 33 రకాల విత్తనాలను ప్రకృతి సహజ పద్ధతిలో వాటిని సిద్ధం చేసి రైతులకు ఆ విత్తనాలను అందజేస్తున్నారు. వీటికి ఎకరాకు 700 నుంచి 800 రూపాయల వరకు ఖర్చవుతోందని, వీటిని రైతు భరోసా కేంద్రాల్లో, ప్రకృతి వ్యవసాయ కేంద్రాల వద్ద లభించేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, తోటకూర, కూరగాయలు వేసుకోవాలండి. ఎకరానికి వచ్చేసి 13 కేజీలు వేసుకోవాలి. 13 కేజీలు వేసుకోవడం వల్ల రైతుకి ఏంటంటే లాభం అంటే వర్షాలు వచ్చే ముందు అంటే మే నెలలో మొదటి వారం కానీ లాస్ట్ వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ విత్తుకోవాలి. విత్తుకోవడం వల్ల ఏంటంటే లాభం, మనం ఇందులో ఎన్ని రకాలు వేసాం, మనం ధాన్యాలు వేసాం, చిరుధాన్యాలు వేసాం, ఆకుకూరలు వేసాం, కూరగాయలు అన్ని రకాలు వేసాం కాబట్టి 35 రోజుల నుంచి 40 రోజులకి మనకు ఆకుకూరలు వస్తాయి. 45 రోజులు 50 రోజుల నుండి కూరగాయలు వస్తాయి. 70 నుంచి 80 రోజులకి మనకు పప్పు దినుసులు ఆదాయం వస్తుందండి రైతుకి. ఈ విధంగా ఆదాయం తీసుకున్న తర్వాత రైతు ఎంతవరకు అయితే ఆదాయం వచ్చిందో ఆదాయం తీసుకొని మిగతాదైతే ఏది ఉన్నదో ఆవులు కానీ గేదెలు కానీ పచ్చి మేతగా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకున్న తర్వాత మనకి ఇంకా ఉన్నదనుకో ఖరీఫ్లో వేసే పంటకు ముందు దుక్కిలో దున్నుకుంటే మనకేమైతుందంటే పచ్చిరొట్టె ఎరువుగా బలం అనేది వస్తుందండి. ఎకరాకు ఒక కిట్ రూపంలో దానిని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కిట్లో నవధాన్యాలతో పాటు పలు రకాల ఆకుకూరలు, విత్తనాలు కూడా ఇస్తున్నారు. ఈ ఆకుకూరలు రైతులు అమ్ముకుని అదనపు ఆదాయం కూడా పొందొచ్చని తెలిపారు. వాతావరణంలో ఉన్న తేమతోనే ఇవి పెరుగుతాయి. ఆదాయం ఆర్జించిన తర్వాత వీటిని పిదప భూమిలో దున్నితే ఎరువుల వాడకం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. సమ్మర్లో పిఎండిఎస్ అనేది ప్రధానమైనది. రైతులకు పిఎండిఎస్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ పిఎండిఎస్ అంటే ఏంటంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఋతుపవనాలు పడక ముందు వాడే విత్తనాలు మనము భూమిలో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి సుమారుగా 33 రకాలుగా వేస్తున్నామండి. ఇవి ఒక ఎకరాకు వచ్చి 13 కేజీలుగా రైతులకి ఒక కిట్ రూపంలో అందజేస్తున్నాం. ఇది సుమారుగా ఒక కిట్ వచ్చి 700 నుండి 800 రూపాయల వరకు ఉంటుంది. ఈ కిట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇటు వర్షంతో పని లేదు. వాతావరణంలో ఉండే తేమని పీల్చుకొని ఇవి పంటని అందిస్తాయి. ఈ పంటలో వచ్చే దిగుబడిని రైతు కొంత పొందొచ్చు. పంట దిగుబడి రాని ఎడల దీనిని పచ్చి రొడ్డ ఎరువుగా ఉపయోగిస్తారు. దీనిపైన ఉండే పచ్చి రొడ్డ అంతను కూడా పశువులకి దానాగా ఉపయోగించుకుంటారు. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది, భూమి తేమ శాతాన్ని పెంచుతుంది, భూమిలో ఉండే సూక్ష్మజీవులకి ఆహారాన్ని అందిస్తుంది, భూమిలో భూసారాన్ని పెంచుతుంది. ప్రధానంగా ఏంటంటే నెక్స్ట్ వేసే ప్రధాన పంటకి దిగుబడి పెంచే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తుంది. మొదటిగా ఒక 50 మందికి నవధాన్యాలంటే ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు గింజలు, తర్వాత నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు మొదలైనవన్నీ అన్ని రకాలు కలిపి 30 నుంచి 33 రకాలు విత్తనాలని ఒక దగ్గర రైతుల దగ్గర ఉండే విత్తనాలని రైతుల దగ్గర నుంచి సేకరించి, రైతుల దగ్గర లేనివి పచ్చిరొడ్డ, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మా ఎన్పిఎం షాపు ఈ ఊరు ఎన్పిఎం షాపు ద్వారా అన్ని సేకరించి మొత్తం కిట్ల రూపంలో తయారు చేసి ఒక ఎకరాకు కావాల్సిన విత్తనాలన్నీ 13 కేజీలు ఒక కిట్ రూపంలో తయారు చేసి రైతులకి ఎన్పిఎం షాప్ ద్వారా విక్రయించడం అనేది జరుగుతుంది. దీనికి రైతులకి ముందుగుంట అవగాహన ర్యాలీ కల్పించడం జరిగింది. గతంలో రసాయనాల వాడకంతో తాము ఇబ్బందులు పడ్డామని, కానీ నేడు ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందుతున్నామని ఓ మహిళా రైతు తెలిపారు. పురుగు ఇవన్నీ ఉంటే అవి కషాయాలు తయారు చేసాం, విత్తన శుద్ధి అన్ని చేసుకుని పంటనైతే పండేసుకున్నాం. అందులో కెమికల్ అయితే ఏం వేయలేదు, నార్మల్ అన్ని ప్రకృతి వ్యవసాయం కాబట్టి అన్ని రసాయనాలు తయారు చేసుకుని వేసాం. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అన్ని చేశాము. చీడ పురుగులు అయితే ఏమీ మా పంటకు చేరలేదు. దిగుబడి అయితే బాగా వచ్చింది. ఈ సంవత్సరం ఊర్లో అందరికన్నా ఎక్కువ దిగుబడి అయితే మాకే వచ్చింది. నాదుకు చూసి ఇంకా ఇతరులు ఇంకా చేసుకోవడానికి ఈ సంవత్సరం బాగా ప్రయత్నించారు. ఇప్పుడైతే నవధాన్యాల సాగు గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఈ నవధాన్యాల సాగు కోసం అనేసి ఇప్పుడు ఇంకా మేము తీసుకుని మా పొలంలో అయితే వేసుకుంటున్నాం. అధికారులు వీటి వాడకాన్ని కూడా హెచ్ఎం టీవీకి తెలిపారు.